సివిఆర్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు చాలామందికి ఒక సందేహం కలుగుతోంది. ఈసారి వచ్చే కార్తీక అమావాస్య మరి బుధవారం నాడు ఆచరించాలా లేదా గురువారం నాడు ఆచరించాలా? తర్వాత మరి ఈ అమావాస్య వల్ల ఎవరికైనా ఏదైనా సరే ఇబ్బంది కానీ అలాంటిది ఏదైనా ఉంటాయా? ఇలాంటి సందేహాలన్నీ కూడా మన ప్రేక్షకులకు కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిజానికి ఏంటంటే ఈసారి అమావాస్య బుధవారం మధ్యాహ్నం నుంచి మళ్ళీ గురువారం మధ్యాహ్నం వరకు చోటు చేసుకోవటం అనేది జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ అమావాస్యని బుధవారం కాకుండా గురువారం నాడు మాత్రమే మనం ఆచరించాలి, సూర్యోదయానికి అమావాస్య ఉండటం అనేది ఉంది కనుక. అయితే ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఈ అమావాస్య నాడు మనం కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకని అంటే కనుక అమావాస్య నాడికి సాధారణంగా చంద్రుడు చాలా తక్కువ బలంతో ఉండటం అనేది మనకి తెలుసు. అంతేకాకుండా ఇదే రోజు చంద్రుడు ఈ అమావాస్యకి తన నీచ రాశి అయిన వృశ్చిక రాశిలో సంచరించడం అనేది కూడా ఉంది. కనుక ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈరోజు ఏదైతే ఉంటాయో ఒక్కోసారి మనకి సామాజికంగా చూసుకున్నప్పటికీ కూడా కొద్దిగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చంద్రబలం అనేది తక్కువ ఉంటుంది కనుక. తర్వాత రెండో విషయానికి వచ్చేప్పటికి ఏంటంటే ఆకస్మిక పరిణామాలు, అది అంటే క్షణికావేశాలతో చేసే తప్పులు కూడా ఈరోజు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక మరి సాధారణంగా ఏ రాశుల వారికి మరింత ఇబ్బంది అని చూసుకున్నప్పుడు చంద్రబలం ఎవరికైతే ఎక్కువ కావాలో వారికి ఒక ఇబ్బంది, చంద్రుడు ఎవరికైతే ఎక్కువగా అనారోగ్యాన్ని ఇస్తాడో వాళ్ళకి ఇబ్బంది. కనుక ఎలా చూసినప్పటికీ కూడా ప్రతి రాశికి ఎంతో కొంత ఇబ్బంది అయితే ఉంది. కానీ మరి మేషరాశి వారు ఖచ్చితంగా ఇటు ఆరోగ్య విషయాల్లో, వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. తర్వాత మరి కర్కాటక రాశి వాళ్ళు కూడా మానసికంగా భావోద్వేగం ఎక్కువ అవటం, తర్వాత ఏదైనప్పటికీ కూడా కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం అనేది ఉంటుంది. ఇక తర్వాత ఏదైతే మరి వృశ్చిక రాశిలో తన యొక్క రాశిలోనే చంద్రుడు ఇదవటం అనేది అంటే నీచపట్టం అనేది ఉంటుంది కనుక వృశ్చిక రాశి వాళ్ళు. ధనుర్రాశి వారికి మరి వ్యయ స్థానంలో అష్టమాధిపతి సంచరించడం వల్ల వీరికి కూడా ఏమైనా సరే కొంతవరకు ప్రమాదాలు, ఉపద్రవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. తర్వాత మరి ఏదైతే మెయిన్ రాశి ఉంటుందో పిల్లల వల్ల సమస్యలు పెరుగుతాయి. కనుక ఈ రాశుల వారికి అయితే కనుక మరింత ఇబ్బంది తలెత్తడం అనేది అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏ రాశి వారైనా సరే ఎవరైనా సరే ఈ అమావాస్య నాడు ఎలాంటి పనులు చేస్తే ఎంతో కొంత మంచి జరుగుతుంది అనేది చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఖచ్చితంగా మరి గురువారం రావటం అనేది, తర్వాత మరి ఉదయం ఇంచుమించుగా 11 దాకా గురుడు నక్షత్రమైన విశాఖ నక్షత్రం ఉండటం, తర్వాత అనురాధ నక్షత్రంలో ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఏదైనా సరే ఎక్కువ భాగం అయితే కనుక విశాఖ నక్షత్రంలోనే అమావాస్య ఒక 2 గంటలు మాత్రమే మనకి అనురాధ నక్షత్రంలో ఉండటం అనేది జరుగుతుంది. కనుక ఈరోజు మనం ఏదైనా సరే గురువుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవటం, అంటే మీరు విష్ణువుని గురువుగా భావిస్తే విష్ణువుని, శివుడిని గురువుగా భావిస్తే శివుడిని చేసుకోవటం అనేది ఉత్తమం. అయితే అందరూ కూడా ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే అటు శివుడా విష్ణువా బ్రహ్మ అనేది ఒక మీమాంస లేకుండా ఆ దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటాం. తర్వాత అవకాశం ఉంటే కనుక ఇంట్లో ఏదైనా సరే అమ్మవారి ఫోటో దగ్గర ఈ యొక్క పెరుగన్నల్లో ఒక చుక్క కొద్దిగా తేనె కలిపి నివేదన చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి పరిస్థితులు ఉంటాయి. జాతకుల్లో ఉండే హెచ్చుతగ్గులు కానీ గోచార వసతి వచ్చే ఇబ్బందులు కానీ తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కనుక ఈరోజు మరి దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం, తర్వాత ఎవరైనా సరే ఈ రకంగా నివేదన చేసినట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మరి చాలామందికి మరొక సందేహం ఏంటంటే ఈసారి పోలి సర్గం అనేది ఏ రోజు నిర్వహించుకోవాలి? గురువారం 20వ తారీఖు నిర్వహించుకోవాలా, శుక్రవారం 21వ తారీఖు నిర్వహించుకోవాలా అని. అయితే దీనికి కూడా సమాధానం ఏంటంటే కనుక శుక్రవారం నాడు సూర్యోదయానికి మనకి ఉండటం అనేది, పైగా ఉదయం ఖచ్చితంగా పాడ్యమి ఉన్న సమయంలోనే, అంటే మధ్యాహ్నం పూట మనం ఆడవాళ్ళు ఈ దీపాలు వెలిగించడం అనేది ఉంటుంది. అరటి దొన్నెల్లో మరి ఇప్పటికీ కూడా మనం ఏదైనా సరే నదులు, కాలువలు ఇలాంటి ప్రాంతాల్లో మన మహిళలందరూ కూడా చక్కగా రంగరంగ వైభవంగా ఈ అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి వదలటం అనేది మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. అదే రీతిలో ఇక్కడ మరి ఏదైనప్పటికీ కూడా శుక్రవారం నాడు 21వ తారీఖు పోలి పాడ్యమి లేదా పోలి సర్గం అనేది చేసుకోవాల్సిన వ్రతం.
అయితే సాధారణంగా కార్తీక పురాణం అనేది ఎవరైతే 30 రోజులు చేస్తూ ఉంటారో వారు వ్రత సమాప్తి అనేది అంటే ఒక నియమం ప్రకారం చేసే వాళ్ళకి మాత్రమే ఏదైతే 21వ తారీఖు ఆ 30 రోజుల తర్వాత వచ్చి 21వ తారీఖు అంటే ఇంచుమించుగా మనకి నవంబర్ శుక్రవారం 21వ తారీఖు అదే రోజు మనం ఈ రకంగా ఉద్యాపన చేసుకోవాలి, దీపాలు వెలిగించాలి. అది మరి ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది కూడా కొంతమందికి ఉన్న అనుమానం. అయితే సాధారణంగా ఏదైతే ఈ యొక్క పండగ అనేది ఉంటుందో సాధారణంగా వారి వారి యొక్క కులధర్మం బట్టి చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది కానీ మనం వచ్చేప్పటికి ఏంటంటే అందరికీ కూడా సామూహికంగా ఏదైనా సరే ఒక ఆచారంతో కానీ ఒక సంప్రదాయంతో కానీ సంబంధం లేకుండా అందరూ చేసుకోవటం, ఎన్ని రకాల దీపాలు వెలగాలించాలి, ఏ రకంగా చేస్తే మంచిది అని కనుక చూసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మనం 9 లేక 12 దీపాలు వెలిగించి వాటిని వదలవలసిన అవసరం అనేది అయితే ఉంటుంది. ఈ రకంగా పోలి స్వర్గం అంటే పోలిపాడ్యం విధానం చేసుకోవాలి. అయితే పోలి స్వర్గం వ్రత కథ అనేది కూడా అందరికీ తెలుసు. ఏదైతే ఒక అత్తగారు తోడికోడలతో పీడించబడుతూ మరి అనేక రకాలైన అగచాట్లు అనుభవిస్తూ వాళ్ళందరూ కూడా సముద్ర స్నానం నిమిత్తం ఒక పుణ్యక్షేత్రానికి చేరుకుంటే నేను ఆ చోటికి వెళ్ళలేకపోయానే అనే ఒక బాధతో పరితపించిన హృదయంతో తనకున్న పరిధిలో ఆ దేవుడి యొక్క గోవిందుడి యొక్క సేవ ఎలా చేసుకోవాలో అలా చేసి తరించిన ఇల్లాలే మరి ఈ యొక్క పోలి. ఆమె మరి ఇంట్లో ఉన్న కాస్త పెరుగు నుంచే వెన్న తీసి ఆ వెన్నలో ద్వారా దీపం పెట్టి తన జీర్ణవస్త్రాన్ని ఒత్తిగా చేసి దీపం వెలిగించి గోవిందనామ స్మరిస్తూ మరి ఆ గోవిందుడి యొక్క అనుగ్రహ పాత్రురాలై బతికుండగానే మరి పుష్పక విమానంలో ఎక్కి వైకుంఠానికి చేరుకోవడానికి ఉద్యుక్తురాలవుతున్న సమయంలో ఆ దృశ్యాన్ని చూసి అప్పుడు కూడా అసూయతోనే రగిలిపోతూ మాకు కూడా ఆ భాగ్యం పట్టాలి అని ఒక కోరికతో ఆమె యొక్క కాలు పట్టుకుని మిగతా వాళ్ళందరూ కూడా ఒకళ్ళు క్యూలాగా ఒక సంఖ్యలాగా ఒక చైన్లాగా పైకి పయనమవుతున్నప్పుడు ఆ దృశ్యాన్ని చూసి మీరెవరు కూడా ముగ్గురు కూడా అక్కడికి రాదగిన వాళ్ళు కాదు, నలుగురు కూడా అంటే ముగ్గురు తోడికోడళ్ళు ఒక అత్తగారు, మీరెవరు కూడా అక్కడికి రాదగిన వాళ్ళు కాదు అని చెప్పి ఆమె యొక్క కాలు చెయ్యి నరికి వేస్తే ఆ తర్వాత ఈమె ఆనందంగా అక్కడికి తీసుకోవటం. అంటే ఇక్కడ ద్వారా మనకి ఏంటంటే ఈ 30 రోజుల యొక్క సారాంశం అంతా కూడా ఈ పాడ్యమి అంటే భగవంతుడిని మోమాట పెట్టడానికి మనకి ఎప్పుడు కూడా కావాల్సింది ఇలా పై పూజలు కాదు. ఎవరికైతే అంతర్గతంగా కూడా అంతర్ముఖంగా కూడా ఎవరికైతే భక్తి భావన ఉంటుందో వాళ్ళకి మాత్రమే దేవుడి యొక్క కరుణా కటాక్షాలు లభిస్తాయని చెప్పి మనకి అత్యంత సులభమైన పద్ధతిలో మార్గనిర్దేశం చేయటం అనేది ఈ పోలి స్వర్గ వృత్తాంతం. ఇది మనం 30 రోజులు కూడా అంటే ఈ కార్తీక పురాణం పఠించి కార్తీక మాసం అంతా కూడా ఒక నియమ నిష్టలతో వెళ్ళని వాళ్ళు కూడా చివరి రోజు ఈ రకంగా పాడ్యం నాడు మరి ఎక్కడైనా సరే నీటి తావుల్లో ఈ రకంగా దీపాలు వెలిగించి ఆ యొక్క శివకేశవులు ఇద్దరు యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆకాంక్షిస్తూ ఈ రకంగా చేసినట్టయితే కనుక సత్ఫలితాలు లభించడం అనేది ఉంటుంది.